హే విన్నర్స్, మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఒక సీక్రెట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సీక్రెట్ ఏంటంటే ఇమోషన్స్. చాలామంది మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు, మంచి హెల్త్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు, లేదా ఎక్కువ డబ్బుని మేనిఫెస్ట్ చేయాలనుకుంటారు, లేదా ఒక మంచి ఇల్లు, మంచి జాబ్, లేదా మంచి బిజినెస్ ఏదైనా సరే మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ఇమోషన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే మన ఇమోషన్స్లో మనం ఎలా ఉన్నామో అదే మనం మేనిఫెస్టేషన్ చేస్తున్నాము. సో మీరు హ్యాపీగా ఉండట్లేదు అంటే మీరు ఎప్పుడు హ్యాపీనెస్ని మేనిఫెస్టేషన్ చేసుకోలేరు. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీక్రెట్ అర్థం చేసుకోకుండా, ఈ సైన్స్ని అర్థం చేసుకోకుండా జస్ట్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే సీక్రెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, దీన్ని నేను సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటాను. అందరు ఇప్పుడే టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఈ సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ తెలిస్తేనే మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ 100 టైమ్స్ ఫాస్ట్గా అవుతుంది. జనరల్గా నా వర్క్షాప్లో వచ్చే వాళ్ళకు ఈ సైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనీ కావాలన్నా, రిలేషన్షిప్ కావాలన్నా, హెల్త్ కావాలన్నా, లేదా బిజినెస్ కావాలన్నా, ఏది కావాలన్నా ఫస్ట్ ఈ హ్యాపీనెస్ సైన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాపీగా లేరండి, బట్ హ్యాపీగా ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా అవుతున్నారు. హ్యాపీగా ఉన్న వాళ్ళే హెల్తీగా ఉన్నారు. సో హ్యాపీనెస్ని మనం అర్థం చేసుకుంటే అన్ని సీక్రెట్స్ అర్థమైపోతాయి. ఎస్, సో ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని. సో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్ ఇది. డూ యూ వాంట్ టు బీ హ్యాపీ? అప్పుడు అందరు ఏమంటారు, సార్ అవునండి అందరము హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం, బట్ హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకంటే నెగిటివిటీ థాట్స్ వస్తుంటాయి, నెగిటివ్ ఇమోషన్స్ వస్తుంటాయి, రోజంతా కూడా ఎంతసేపు నెగిటివిటీలో ఉంటున్నానో కూడా తెలియట్లేదు అని చాలామంది అంటుంటారు. మరి ఈరోజు నేను ఈ 4 కెమికల్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఇమోషన్ మన బాడీలో ఉండేది అది ఒక కెమికల్ సిగ్నల్. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే మన ఆలోచనలు మన మైండ్లో రన్ అవుతుంటాయో అది మన బాడీలోకి ఎప్పుడైతే వస్తుందో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. సో మైండ్లో ఉన్నప్పుడు అది థాట్, లేదా బాడీలోకి వచ్చిందంటే అది ఒక ఇమోషన్గా మారుతుంది. సో హ్యాపీనెస్ అనేది ఒక ఇమోషన్. ఆ ఇమోషన్ కావాలి అంటే మన దగ్గర 4 హార్మోన్స్ ఉండాలి, రైట్? ఎప్పుడైతే ఈ 4 హార్మోన్స్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుందో, ఈ 4 హార్మోన్స్ని నేను క్రియేట్ చేయగలను అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ సైన్స్ మీరు అర్థం చేసుకున్నట్టు, రైట్? మరి 4 హార్మోన్స్ని మనం డోస్ అని పిలుస్తాం, డిఓఎస్ఈ. అందరు ఇప్పుడే టైప్ చేయండి. సో వాట్ ఈస్ దిస్ డిఓఎస్ఈ? ఈ డోస్ హార్మోన్సే మనకు హ్యాపీనెస్ని ఇస్తాయి. ఈ డోస్ ఏంటి? డి ఫర్ డోపమైన్, ఓ ఫర్ ఆక్సిటోసిన్, ఈ ఫర్ ఎండార్ఫిన్స్, ఎస్ ఫర్ సెరిటోనిన్. మళ్ళీ చెప్తున్నాను, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్స్. ఈ 4 హార్మోన్స్ మన బాడీ క్రియేట్ చేయగలదు, మనం క్రియేట్ చేయగలము. ఈ 4 కెమికల్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో అప్పుడు ఆటోమేటికల్గా మనం ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం ఈ 4 కెమికల్స్ గురించి అర్థం చేసుకోవాలి, ఈ 4 హార్మోన్స్ గురించి అర్థం చేసుకోవాలి. ఈ 4 హార్మోన్స్ ఉంటేనే హ్యాపీగా ఉంటారు. ఈ 4 హార్మోన్స్ లేవా పర్సన్ హ్యాపీగా ఉండడు. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ని మనం న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటాం. పెయిన్ని చంపేస్తుంది. అంటే ఎప్పుడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాపీగా ఉన్నారు, ఆ రోజు మీరు చాలా ఎక్కువగా పని చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఎక్కువగా ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ ఎండార్ఫిన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మన బాడీలో ఉన్న పెయిన్ తగ్గిపోతుంది. చూడండి, అందువల్ల హ్యాపీగా ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవేమి అర్థం కావు. ఎందుకంటే ఆ రోజు మీ బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యాయి. సో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వాలంటే ప్రతిరోజు ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. అందరూ ఇప్పుడే కింద టైప్ చేయండి 30 మినిట్స్ ఎక్సర్సైజ్. చూడండి, మీ మైండ్ని మీరు మేనిఫెస్టేషన్ చేయడానికి, విజువలైజేషన్ చేయడానికి, గ్రాటిట్యూడ్ చేయడానికి రెడీగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ మనం ప్రొద్దున లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ర్యాపిడ్ విగరస్ ఎక్సర్సైజ్ చేయాల్సింది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్. మైండ్లో ఎనర్జీ లేదు అంటే బాడీలో కూడా ఎనర్జీ లేదు. సో బాడీ ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుందో అప్పుడే మైండ్కి ఎనర్జీ దొరుకుతుంది. సో ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ వల్ల ఏమవుతుంది? మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీకి పెయిన్ ఫీల్ అవ్వదు. లేదా చూడండి, ఇనీషియల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు, బట్ తర్వాత ఎక్సర్సైజ్ అలవాటు అయిన తర్వాత పెయిన్ ఎందుకు ఉండదు? ఎందుకంటే న్యాచురల్గా మీ బాడీలో ఎండార్ఫిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దట్స్ వై మీరు ఎంజాయ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఎక్సర్సైజ్ని మాత్రమే కాదండి, అది మీ బాడీని హ్యాపీనెస్ వైపుకు తీసుకెళ్తుంది, పెయిన్ని తగ్గిస్తుంది. సో ప్రతిరోజు
30 మినిట్స్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే 6 to 6:30 ఒక టైం పెట్టుకోండి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. సార్ మేనిఫెస్టేషన్కి ఎక్సర్సైజ్కి సంబంధం ఏంటి? సంబంధం ఉందండి. ఎందుకంటే మన బాడీలో ఎనర్జీ ఉంటేనే మన మైండ్ హ్యాపీగా ఉంటుంది. గుర్తుంచుకోండి. సో ఎండార్ఫిన్ ప్రొడ్యూస్ కావాలంటే ఫస్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ మనం కంపల్సరీగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే లాఫ్టర్. నేను నా వర్క్షాప్లో జనరల్గా లాఫ్టర్ యోగా చేపిస్తుంటాను. సో లాఫ్టర్ ఈజ్ అ వెరీ గుడ్ వే ఆఫ్ జనరేటింగ్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ మన బాడీలో జనరేట్ అవ్వాలంటే నవ్వాలి. నవ్వాలంటే మరి ఏం చేయాలి? ఫ్యామిలీతో కొద్దిగా టైం స్పెండ్ చేయండి, ఫన్ క్రియేట్ చేయండి ఇంట్లో. రైట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోండి, ప్లే సమ్ గేమ్స్, ఫన్నీ స్టఫ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎండార్ఫిన్స్ మన బాడీలో రిలీజ్ అయితేనే మనం హ్యాపీగా ఉంటాం. అండ్ లాఫ్ ఫ్రమ్ ద హార్ట్. ఎస్, గుండెల్లో నుంచి నవ్వాలి. మనం చిన్నప్పుడు మనం సీరియల్ చూసేవాళ్ళం, చిన్నప్పుడు కొన్ని కామెడీ చూసేవాళ్ళం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి, ఆ కామెడీ సీరియల్ చూడండి. నాకు ఇంకా గుర్తుంది, దెర్ ఈస్ అ మూవీ. సో రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు అండ్ బ్రహ్మానందం వీళ్ళందరూ ఉంటారండి, రైట్. ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, బట్ ఆ మూవీ పేరు గుర్తు వస్తే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఆ పెళ్లి సీన్ ఒకటి ఉంటుంది, రైట్. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చెవిటివాడు ఉంటాడు. సో ఇట్లాంటి సీన్లు మీకు గుర్తొస్తున్నాయా? ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే అక్కడ మీరు చాలా ఆనందపడ్డారు. లైక్ ఇట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. అలాంటి మూమెంట్స్ని మనం మళ్ళీ మన మన బ్రెయిన్కి ఇవ్వాలి, మన బాడీకి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం గట్టిగా నవ్వుతామో, ఎప్పుడైతే మన గుండెల్లో నుంచి ఆ నవ్వు వస్తుందో అప్పుడు మనం పెయిన్ని మర్చిపోతాం. చూడండి, పెయిన్ అనేది ఉండదు. ఎస్, సో ఫస్ట్ ఈ సైన్స్ అర్థం చేసుకోవాలి. హ్యాపీనెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి, ఎండార్ఫిన్స్ని మనం రిలీజ్ చేయాలి. ఎక్కువ మంది కనుక స్పైసీ ఫుడ్ని ఎక్కువగా తింటున్నారు, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటున్నారు అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వవు మై డియర్ ఫ్రెండ్స్. సో ఎండార్ఫిన్ రిలీజ్ అవ్వాలంటే మంచి వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్ తినండి, మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీ అందరూ కూర్చోండి, గేమ్స్ ఆడండి, వాచ్ సమ్ ఫన్నీ స్టఫ్. ఏదైనా ఫన్నీ స్టఫ్ ఉంటే ఆ ఫన్నీ స్టఫ్ని చూడండి, ఎంజాయ్ చేయండి. రైట్, దెర్ వాజ్ సమ్ పర్సన్ అండి, సో కొంతమందికి ఎప్పుడైతే డాక్టర్ మీకు క్యాన్సర్ ఉందని చెప్పాడో, మీరు ఒక 3 months 4 months కంటే ఎక్కువ బ్రతకరు అని చెప్పినప్పుడు తను ఏం చేశారంటే, ఓకే ఇప్పుడు నేను ఎలాగో డాక్టర్స్ నాకు లేబలింగ్ ఇచ్చేశారు, బట్ ఇప్పుడు నేనేం చేస్తాను, నవ్వుతూ ఉంటానని ప్రొద్దు నుంచి ఆల్మోస్ట్ ఒక ఎవ్రీడే 2 hours 3 hours చార్లీ చాప్లిన్ వీడియోస్ చూసేవాడు. చార్లీ చాప్లిన్ వీడియోస్ చూసి నవ్వేవాడు. 3 months తర్వాత 6 months తర్వాత ఏం జరిగిందంటే ఆ క్యాన్సర్ ఏదైతే ఉండిందో తన బాడీలో నుంచి పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది. అంటే చూడండి, లాఫ్టర్ ఈజ్ అ వెరీ గుడ్ మెడిసిన్, రైట్. అందుకని అంటారు లాఫ్టర్ ద్వారా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో ఎండార్ఫిన్స్ మన బాడీలో ఉండే కెమికల్స్, ఇది మనని న్యాచురల్గా మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తుంది, హ్యాపీగా ఉంచుతుంది. సెకండ్ హార్మోన్ ఏంటంటే డోపమైన్ మై డియర్ ఫ్రెండ్స్. డోపమైన్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది ఈ మధ్యలో చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, వాట్సాప్లో ఒక ఫోటో పెట్టారు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు, పెట్టగానే ఇమ్మీడియట్గా లైక్స్ వచ్చాయి. 100 likes 200 likes రాగానే మీ బాడీలో డోపమైన్ పెరుగుతూ ఉంటుంది. ఓ మై గాడ్, రైట్. నా వీడియోని చాలామంది చూస్తున్నారు, నా ఫోటోని చాలామంది లైక్ చేస్తున్నారు. సో ఈ విధంగా డోపమైన్ ఆన్ చేస్తున్నారు. ఇంకా చూస్తే అడిక్షన్, మొబైల్ ఫోన్లో ప్రతి వీడియోకి డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంటుంది. అడిక్షన్ ఆఫ్ గేమ్స్, అడిక్షన్ ఆఫ్ మొబైల్ ఫోన్, అడిక్షన్ ఆఫ్ ఆల్ అన్వాంటెడ్ వీడియోస్, ఇవన్నీ కూడా డోపమైన్ రిలీజ్ చేస్తున్నాయి. బట్ ఈ డోపమైన్ ఏదైతే ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుందో దిస్ ఇస్ అ నెగిటివ్ వే. ఇక్కడ ఈ నెగిటివ్ డోపమైన్ వల్ల అడిక్ట్ అవుతున్నారు. బట్ దెర్ ఇస్ అ పాజిటివ్ వే ఆల్సో. ఒక పాజిటివ్ వే ద్వారా కూడా మనకు దొరుకుతుంది. వెన్ వి అకంప్లిష్ సంథింగ్, ఒక బిగ్ టాస్క్, ఈరోజు అనుకున్నారు ఈరోజు ఎలాగైనా సరే ఒక బుక్ రీడింగ్ కంప్లీట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఈరోజు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తాను అని చేశారు. చేయగానే ఏం జరుగుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది మీ బాడీలో. సో డోపమైన్, మంచి టాస్క్ ఎప్పుడైతే మీరు అచీవ్ చేస్తారో అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో చిన్న చిన్న టాస్క్లు పెట్టుకోండి, రైట్. ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఒక 5 actions తీసుకుంటాను, తీసుకోండి యాక్షన్స్. ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో ఏం జరుగుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అప్రిషియేట్ చేయండి, వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. మీరు ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు, మీ ఫ్యామిలీలో, రైట్. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటూ ఉండండి. చూడండి, చాలామందికి అప్రిషియేషన్ దొరకకుంటే, అక్నాలెడ్జ్మెంట్ దొరకకుంటే వాళ్ళు చాలా లేజీగా ఉంటారు, వాళ్ళలో ఎనర్జీ ఉండదు, పనిచేయడానికి ఇంట్రెస్ట్ అనిపించదు, రైట్. సో ప్లీజ్ అప్రిషియేట్ సమ్ ఆర్ ది అదర్ పీపుల్. మీకు ఈ వీడియో బాగా అనిపిస్తుందా, థ్యాంక్ యూ సార్, వీ గాట్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అని మీరు ఒక మెసేజ్ పెట్టండి, ఒక కమెంట్ పెట్టండి. దీనివల్ల మా మోటివేషన్ పెరుగుతుంది, మా టీమ్ మోటివేషన్ పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే వెన్ యూ అప్రిషియేట్ అదర్స్, అదర్స్ విల్ అప్రిషియేట్. మీరు ఎక్కువగా ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తుంటారో అప్పుడు మీకు అప్రిషియేషన్ దొరుకుతాయి. ఎందుకంటే మీరు యూనివర్స్కి ఏమి ఇస్తున్నారు, యూనివర్స్ మీకు అదే ఇస్తుంది. సో అప్రిషియేట్ చేయండి. వర్క్ ప్లేస్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే థ్యాంక్ యూ చెప్పండి, అప్రిషియేట్ చేయండి.
మంచి పనులు చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి టాస్క్ చేస్తామో మన బాడీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. స్పెషల్లీ హౌస్ వైఫ్స్, మీ ఇంట్లో ఉండే యూనో హౌస్ వైఫ్స్‌కి వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళలో ఎవరు అక్నాలెడ్జ్ చేయట్లేదు, ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. అందువల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఈ డోపమైన్ అనేది రివార్డ్ హార్మోన్. రివార్డ్ దొరికితేనే డోపమైన్ దొరుకుతుంది. అది దొరకట్లేదా, దెన్ దే విల్ కమ్ టు సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇదంతా జరగచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్. డోపమైన్ గురించి చాలామంది ఏం చేస్తున్నారు చూడండి. లైక్ వెన్ యూ బై కార్, ఒక కొత్త కార్ కొన్నారు, మీరు పోస్ట్ పెట్టారు, అందరూ లైక్ చేస్తున్నారు, లేటెస్ట్ గ్యాడ్జెట్ తీసుకున్నారు, సామ్సంగ్ కొత్త ఫోన్ వచ్చింది, యాపిల్ కొత్త ఫోన్ వచ్చింది, ఇలాంటి కొత్త కొత్త గ్యాడ్జెట్స్ రాగానే మీరు తీసుకుంటున్నారు, పీపుల్ అప్రిషియేట్ చేస్తున్నారు, వావ్ కొత్త ఫోన్, కంగ్రాచులేషన్స్. ఏం జరుగుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. బట్ ఎన్ని రోజులు కంగ్రాచులేట్ చేస్తారు, 1 వీక్ 10 days తర్వాత ఏం కావాలి, మళ్ళీ డోపమైన్ గురించి మళ్ళీ ఇంకో గ్యాడ్జెట్ కొంటారు. సో ఇలా ఎన్ని గ్యాడ్జెట్స్ కొంటారు. అందువల్ల మంచి పనులు చేస్తుండండి, అచీవ్మెంట్ చేస్తుండండి, సెల్ఫ్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది, రైట్. సో ఫ్రెండ్స్, అందువల్ల చూడండి కొంతమంది కంటిన్యూస్గా షాపింగ్ చేస్తుంటారు. షాపింగ్ చేయడం వల్ల కూడా ఏం జరుగుతుంది, వాళ్ళకు డోపమైన్ రివార్డ్ హార్మోన్ దొరుకుతుంది. ఈ డోపమైన్ని మనం మోటివేషనల్ హార్మోన్ అంటాం, రైట్ ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న ట్రిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన గోల్ గురించి అచీవ్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా కనుక మనకు దొరకకుంటే మన మైండ్ ఏం చేస్తుంది, నెగిటివ్ వేలోకి తీసుకెళ్తుంది. నెగిటివ్ వేలో డోపమైన్ అంటే ఏంటి, సోషల్ మీడియా స్క్రాలింగ్ చేస్తూ ఉంటారు నెగిటివ్గా. ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, బట్ తర్వాత గిల్టీగా ఫీల్ అవుతారు, రైట్. ఎండార్ఫిన్స్ గురించి కొన్ని కెమికల్స్ తీసుకోవడము, ఇవన్నీ చేయకుండా ఎండార్ఫిన్ గురించి మంచి ఎక్సర్సైజ్ చేయడము, బయటికి వెళ్ళడము, సన్లైట్లో జస్ట్ వాకింగ్, నేచర్లో ఉండడము, అప్రిషియేట్ చేయడము, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హగ్ ఇవ్వడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, మంచి పాట పాడడము, మంచి డాన్స్ చేయడము, వీటన్నిటి వల్ల మనం డోపమైన్ రిలీజ్ చేస్తున్నాము. ఆక్సిటోసిన్ని, సెరిటోనిన్ని, ఎండార్ఫిన్ని రిలీజ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో సెరిటోనిన్ గురించి అండ్ ఆక్సిటోసిన్ గురించి ఇంకా ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఎండార్ఫిన్స్ గురించి మాట్లాడడం, విచ్ ఇస్ పెయిన్ కిల్లర్, అండ్ డోపమైన్ విచ్ ఇస్ రివార్డ్ హార్మోన్. సో ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ ఎలా జనరేట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఇప్పుడు మీరు కమెంట్ చేయాలి, ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అంత మేనిఫెస్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. అందరూ టైప్ చేయండి ఇప్పుడే, హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువ సాడ్గా ఉంటే అంత తక్కువగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మీరు సాడ్గా ఉంటే ప్రాబ్లం ఏంటంటే డిసీజ్ మేనిఫెస్టేషన్ చేస్తారు, ప్రాబ్లమ్స్ని మేనిఫెస్టేషన్ చేస్తారు, పెయిన్ని మేనిఫెస్టేషన్ చేస్తారు. సో ఇప్పుడే ఇనఫ్ ఆఫ్ సాడ్నెస్, నౌ గో ఇన్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్. ఇప్పుడే టైప్ చేయండి, ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది అర్థం చేసుకుంటేనే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. మేనిఫెస్టేషన్ పవర్ పెరిగినప్పుడే, ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి యాడ్ అవుతుంది, రైట్ ఫ్రెండ్స్. సో కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ మేనిఫెస్ట్ మోర్. సో కింద టైప్ చేయండి, ఐ యామ్ గోయింగ్ టు మేనిఫెస్ట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, రైట్. ఎక్కువ మేనిఫెస్ట్ చేయాలంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉండాలి. సో బీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్.